అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరాములు. నేను 18 సార్లు మాలేసుకున్నా, 19 సార్లు శబరిమల వెళ్ళా. అందరూ ఈ మధ్యకాలం లోపల సనాతన ధర్మం గురించి చాలామంది స్పీచ్‌లు ఇస్తున్నారు. తెలిసినోళ్ళు, తెలవనోళ్ళు అందరూ. అసలు సనాతన ధర్మం అంటే నిజమో, అబద్ధమో ఎవరికీ తెలీదు. దాని గురించి మాత్రం స్పీచ్ మాత్రం ఇస్తారు. అయితే నిన్ననో, మొన్ననో రామ్ చరణ్ గారు, సినీ నటుడు రామ్ చరణ్ గారు విభూది, కుంకుమ, చందనం తుడిపేసుకొని ఒక మసీదుకు వెళ్ళడం జరిగింది. ఏఆర్ రెహమాన్ గారు తీసుకెళ్లారు, నేను తీసుకెళ్ళానని ఆయన అంటున్నాడు. దాని గురించి చాలామంది చాలా రకాలుగా చర్చ సాగుతోంది. అయితే విభూది, చందనం, కుంకుమం తీసేసి పోవడం తప్పే ఒకటి. మరి మన అయ్యప్ప స్వాములు చేసేది, మన గురుస్వాములు చేసేది, చరిత్ర చేసేది, చరిత్ర రాసిన బుక్స్ రాసిన వాళ్ళని ఏమాలో మీరే నిర్ణయించండి. ఏమనంటే 41 రోజు దీక్ష తీసుకుంటున్నాం. లాస్ట్ రోజు 41 రోజు అయ్యప్ప స్వామి గురుస్వామి దగ్గరికి వెళ్ళి టెంకాయ తీసుకొని, అందులో నెయ్యి తీసుకొని, అయ్యప్ప స్వామి అభిషేకానికి నెయ్యి తీసుకొని మంచిగా పూజ చేసి శరణఘోష పలుక్కుంటూ 108 చరణాలు స్మరణం చేసుకుంటూ, భగవంతుని స్మరించుకుంటూ, తీర్థయాత్రలు చేసుకుంటూ మంచిగా ఎరుమేలు వరకు చేరుకుంటారు. ఎరుమేలు చేరుకొని ఏం చేస్తారు? వావర్ స్వామి దర్శనం చేసుకుంటారు. వావర్ స్వామి ఎవరు? ముస్లిం అతను. మరి ఇక్కడ శవాన్ని చూస్తే, బహిష్టు అయిన స్త్రీని చూస్తే స్నానం చేసి శరణఘోష చెప్పుకొని, మళ్ళీ బట్టలన్నీ పిండుకొని శరణఘోష చేసుకొని పూజ చేసుకొని బయటకు వెళ్తారు. మరి 41 రోజు అయ్యప్ప స్వామి దర్శనానికి మాల వేసుకొని అయ్యప్పకు దర్శనం చేసుకున్న ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఒక ముస్లిం వావర్ స్వామి వావర్ స్వామి చరిత్ర తెలుసా మీకు? ఒక దొంగ. ఆ దొంగను అయ్యప్ప యుద్ధంలో ఓడించి, అందరినీ ప్రాబ్లం చేస్తున్నాడని ఆయనను ఓడించి పాదాక్రాంతుడయ్యి అప్పుడు ఏమంటాడంటే వావర్ స్వామి, అయ్యా క్షమించు, నేను ఇక్కడి నుంచి వెళ్ళి దొంగతనాలు చేయను, ఎవరిని దొయ్యను, ఎవరిని చంపను, ఎవరిని కీడు చేయను, నన్ను చంపకు, ఇటు నుంచి వెళ్ళి నేను పరివర్తన చెందినాను, ఇటు నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకు నేను దారి చూపిస్తాను, నన్ను వదిలేయండి అంటే క్షమించి వదిలేస్తాడు. ఇది నేను చెప్పడం లేదు, అన్ని పుస్తకాలలో ఉంది. అయితే అలాంటి వాని దగ్గరికి పోయి మనం 3 చుట్లు తిరిగి 50 మంది ఇచ్చి దట్టీలు కట్టుకొని, చేతులకు కంకణం ఆయనది చేతికి దారం ఇస్తే నల్ల దారం కట్టుకొని 50-100 రూపాయలు ఇచ్చి నెమలిక నెత్తిన కొట్టుకొని ఆ శవం చుట్టూ, దర్గా అంటే శవమే కదండి అందులో ఉంది అది, మరి ఆ శవం చుట్టూ తిరిగి స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ చక్కగా నడుచుకుంటా విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టి, పంబల స్నానం చేసి విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టి పాదచారులయ్యి 18 ఆంబడిని ఎక్కితే, 18 ఆంబడి ముందు కూడా ఒకటి మొన్ననే ఈ మధ్యనే కట్టారు మసీదు, పెద్ద మసీదు కట్టారు. ఏది 18 ఆంబడికి ఎదురుగానే కట్టారు. దానిలో కూడా దట్టీలు అవన్నీ కంకణాలు కట్టి, అందులో కూడా ఈ యొక్క నెమలికల కట్టతోటి కొట్టించుకొని 50-100 ఇచ్చి వెళ్తున్నారు. మరి ఇవన్నీ ఏంటండి? అక్కడికి వెళ్ళి మళ్ళీ శబరిమల నెయ్యి అభిషేకం చేస్తారు దేవునికి. మరి ఆ దర్గాకి వెళ్ళి ఫస్ట్ దర్శనం ఆయన చేసుకున్నారు కదా, అక్కడ అంటూ ముట్టు ఏం లేదా? అక్కడ సనాతన ధర్మం ఏమైంది అంటే అక్కడికి పోయి ఆ తప్పు చేయొచ్చు. ఇక్కడ రామ్ చరణ్ గారు చేసింది తప్పే అని అంటున్నాను నేను. ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోకండి. రామ్ చరణ్ గారు చేసింది తప్పే, కానీ ఒక అతనేమో అలా అంటున్నాడు, ఒక అతనేమో ఇలా అంటున్నాడు. మనం కూడా చేసేది తప్పే కదండి. మళ్ళా హిందువులు ఏంటి, ముస్లింలు ఏంటి, మతాలేంటి, కులాలేంటి, బీజేపీ వాళ్ళు ఏంది, టీఆర్ఎస్ వాళ్ళు ఏంది, వీళ్ళేంది అని మనమే కొట్టుకొచ్చేస్తున్నాం. కానీ దర్గాలకు వెళ్తున్నాం. యూసుఫేన్ దర్గాకి వెళ్తున్నారు హిందువులు, పెద్దగుట్టకి వెళ్తున్నారు, నిజామాబాద్ బడే పహాడ్కి వెళ్తున్నారు, పహాడి షరీఫ్కి వెళ్తున్నారు, బిజ్గిరి షరీఫ్కి వెళ్తున్నారు. అన్ని దర్గాలకు వెళ్ళిన వాళ్ళు మనం హిందువులే కదండి. ముస్లింలే అంటున్నారు పెద్దలు. ఏమని? దర్గాలకు వెళ్తే మీకు అది ఫలితం లేదండి అని చెప్పి అంటున్నారు హిందువులు. అయినా హిందువులు వెళ్తున్నారు.
ఉం? మరి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాన మతాన్ని మనం దగ్గర తీసుకుంటున్నాం, కానీ మన మతాలకు వాళ్ళు వస్తున్నారా ఎవరన్నా? ఎవరు రారు. ఒక భక్త తుకారాం ఉన్నాడు. ఏం లేదు ఆయన దగ్గర రూపాయి బిల్ల లేదు, కానీ భగవంతుని నామస్మరణం చేసుకుంటూ నిత్యం దైవస్మరణ చేసుకుంటూ తిరిగేవాడు. అతనికి భగవంతుడు ఆయనను దగ్గర తీసుకొని పూల రథాన్ని పంపించి ఆకాశం నుంచి వెళ్ళి డైరెక్ట్గా బొందితోటే అట్లాగే పట్టుకెళ్ళిపోయారు స్వర్గానికి. అతని దగ్గర పైసలు లేవు, కోటీశ్వరుడు కాదు, ఈయన కోటీశ్వరుడు. ఎంతోమంది డబ్బు ఉన్నది. రేపు ఆయనే ఒక రేప్ సీన్లో నటిస్తాడు, మాల తీసి పక్క పెట్టి రేప్ సీన్లో నటించి మళ్ళీ మాల వేసుకొని పోతాడు. సినిమా వాళ్ళ గురించి మాట్లాడడం కాదండి, ధర్మాన్ని గురించి మాట్లాడండి. వేములవాడ దర్గాలో ఉంది బాబా సా ఏదో ఒక బాబా అని ఒక ఆయన ఉన్నాడు అందులో. ఆ టెంపుల్ లోపలే ఉన్నాడు. ఏది టెంపుల్ ముంగట్నే. ఫస్ట్ ఆయనను దర్శనం చేసుకున్న తర్వాతనే టెంపుల్ లోపలికి వెళ్తాం మనం కదా. మరి అది అతను ఏం పని చేశాడు తెలుసా? ఇతివృత్తం తెలుసుకోండి ఒకసారి, ఘోరాతి ఘోరంగా ఉంటుంది. స్వామి మీద పిషాబ్ చేశాడంట. నేను తెలుగులో చెప్పిన అవసరం, తెలుగులో చెప్తే నాకు అవమానంగా అనిపిస్తుంది. పిషాబ్ చేశాడంట, హిందీలో చెప్తున్నాను. పిషాబ్ చేశాడంట. అందుకు అతన్ని హిందువులందరూ అక్కడ చంపేసి అక్కడ చంపేశారంట. అయితే అప్పుడు తుర్కరాజులు ఏం చేశారు? ఆహా, మావాడిని చంపేస్తావా, ఇక్కడే మావాడిని ముందుగా దర్శనం చేసుకున్నాకనే మీ యొక్క దేవస్థానంలో లోపలికి వెళ్ళాలి అని చెప్పి అక్కడే పూడ్చిపెట్టాడంట. మరి అలాంటి వానికి మనం వెళ్ళి మళ్ళీ పైసలు వేసి దట్టీలు కట్టించుకొని అవి కట్టించుకొని పైసలు ఇచ్చిపోతున్నాం కదా. ఇదేనా సనాతన ధర్మం? న్యాయం ఆలోచించండి. తప్పు చేసేదే హిందువులు, మళ్ళీ సనాతన ధర్మం, మళ్ళీ కులాల కుమ్ములాటలు కొట్లాటలు. ఒక్కసారి ఆలోచించండి బ్రదర్స్. బాబర్ స్వామి దగ్గరికి వెళ్తున్నాం కదా, అది కూడా దర్గానే, అది కూడా శివమే అందులో ఉంది. మరి ఒక శివానికి ముందుగా నివాళి నువ్వే అర్పిస్తున్నావు, మరి అది తప్పు కదా. ఏ గురుస్వామి అని చెప్తున్నాడా? ఎవ్వడు చెప్పట్లేదు. భగవంతుడు నిర్ణయిస్తాడు. నీతి న్యాయం అనేది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన నా ఆవేదన మీకు అర్థమైంది అనుకుంటా. నమస్కారం. సనాతన ధర్మం అంటే మీరే తెలుసుకోండి.